హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి హౌ టు డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ ఫర్ వర్క్ బెంచ్ అండ్ కమాండ్ లైన్ క్లయింట్స్ ఇన్ అవర్ MySQL. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే ఎలా మన MySQL ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకే, బట్ MySQL ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ప్రాపర్ UI కావాలి కనెక్టింగ్ టు ద డేటాబేస్. దానికోసం మనం వర్క్ బ్రాంచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ వర్క్ బెంచ్లో కూడా ఏంటంటే మనకు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఓల్డ్ వర్షన్స్లో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాల్ అయ్యేవి. బట్ న్యూ వర్షన్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా సమ్ టైమ్ ఇన్స్టాల్ అవుతుంది, కొంతమంది వర్క్. ఓకే, ఒకవేళ వర్క్ అయితే జస్ట్ మీరు ఇక్కడ గూగుల్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ వచ్చింది కదా, ఇక్కడ మీ విండోస్లో అక్కడ మీరు వర్క్ బెంచ్ అని చెప్పారంటే మీకు ఆటోమేటిక్ ఇక్కడ వర్క్ బెంచ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. ఓకే, దాన్ని ఎలా చేస్తాం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఓకే, గూగుల్ సెర్చ్లో MySQL డౌన్లోడ్ అని చెప్పి చేసిన తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత ఓకే, సేమ్ ఫార్మాట్ మనము అక్కడికి వెళ్తాం. ఓకే, ఎలా అంటే MySQL డౌన్లోడ్. ఓకే, అండ్ డౌన్లోడ్లోకి వెళ్తాము. ఓకే, అండ్ మనకు ఆల్రెడీ దానికి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ డౌన్లోడర్స్. ఇక్కడ మనకు ఇక్కడ MySQL వర్క్ బెంచ్ అనేది ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ లొకేషన్స్లోకి వస్తాము. ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సేమ్ ఫార్మాట్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనము నో థ్యాంక్స్ అని చెప్పి క్లిక్ చేసేస్తే మనకి ఈఎక్సీ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, వన్స్ మనకి ఈఎక్సీ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అండ్ ఆ పర్టికులర్ ఈఎక్సీని మనం డబుల్ క్లిక్ చేసామంటే మనకు ఈ పర్టికులర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ వస్తుందన్నమాట. దీని మీద నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏ లొకేషన్లో అది ఇన్స్టాల్ అవుతుందో చూపిస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఆ పర్టికులర్ లొకేషన్ కావాలనుకుంటే సేమ్ లొకేషన్, లేదంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకైనా ఇన్స్టాల్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ కస్టమ్ అని ఉంటుంది, కంప్లీట్ చూస్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మీకు నెక్స్ట్ క్లిక్ చేశాక ఈ ఇన్స్టాలేషన్ లొకేషన్ వస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు ఈ పర్టికులర్ విండో స్టార్ట్ అయిపోద్ది ఇన్స్టాలేషన్. వన్స్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి విజిట్ కంప్లీట్ అని ఈ పర్టికులర్ స్క్రీన్ అనేది మనకు విజిబిలిటీలోకి వస్తుంది. వన్స్ మనకి ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొద్దిగా అంటే ఒక 2 to 5 minutes టైం తీసుకొని ఆటోమేటిక్గా మనకి ఈ పర్టికులర్ విజిట్ వస్తుంది. ఇది వెల్కమ్ టు MySQL వర్క్ బెంచ్ అని చెప్పి డిఫాల్ట్గా మనకి ఇక్కడ లోకల్ ఇన్స్టాంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, మనం దీని తర్వాత మనం సేమ్ అన్న వాడుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సింపుల్ ఇన్స్టాలేషన్. ఓకే, దీని తర్వాత ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మరి ఎలా వర్క్ బెంచ్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, సెర్చ్లోకి వెళ్ళేసి వర్క్ బెంచ్ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇది బేసిక్గా UI బేస్డ్ కనెక్షన్. ఓకే, అండ్ కమాండ్ లైన్ క్లయింట్ వచ్చేసేసరికి నాన్ GUI మోడ్ ఆఫ్ కనెక్షన్స్. ఓకే, దాన్ని కూడా చూద్దాం. ఓకే, ఇక మనకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాంట్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన కనెక్షన్ కావాల్సిన నేమ్ ఏదైనా ఉంటే అది ఇవ్వచ్చు. ఓకే, నేను సిఎస్ లేకపోతే డెమో సిఎస్ అని చెప్పి పెడతాను. ఓకే, డెమో సిఎస్. అండ్ మనకి అన్నీ కూడా స్టాండర్డే. ఓకే, ఇక్కడ రూట్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ పాస్వర్డ్ స్టోరేజ్ చేసుకోవాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ కాన్స్టాంట్ అంటే టెస్ట్ కనెక్షన్ చేయాలి. ఓకే, వన్స్ మనకి చూడండి మనకు రూట్ అనేది మన యూజర్ నేమ్ అండ్ అన్నీ కూడా ఎనేబుల్లో ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్. ఓకే, కాబట్టి నేను క్లిక్ ఆన్ ఓకే. చూడండి మనకు డెమో సిఎస్ అనేది వచ్చింది. వన్స్ మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక సమ్ డెమో ప్రాసెస్లో ఇస్తుంది. ఓకే, ఇక్కడ మనకు చూస్తే నా ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, ఇది ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే నా ఆల్రెడీ ఇన్స్టాంట్లో మనకు నాకు ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకే, అందులో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంటుంది అనమాట. ఓకే, ఇలా మనకు తీసుకుంటుంది. ఓకే, ఇలా మనం ఇక్కడ
ఏదైనా సరే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు క్వరీ సెక్షన్ ఇది. ఇక్కడ కొత్తగా ఏదైనా క్వరీ చేయాలనుకుంటే ఆ క్వరీ క్రియేట్ చేయొచ్చు. లేదంటే టేబుల్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ పర్టికులర్ విండోలో చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మనకు డేటాబేస్ కనెక్షన్స్లో చేసుకుంటాం అనమాట. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతూ వస్తాయి అనమాట. మనకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. ఓకే. ఇది వర్క్ బెంచ్. అండ్ ఎలా వర్క్ చేస్తాము, ఎలా డేటాబేస్ క్రియేట్ చేస్తాము, ఎలా టేబుల్ క్రియేట్ చేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియో సెషన్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ అండ్ ఎలా ఉంటుంది యూఐ అనేది చూస్తున్నాం. ఓకే. అండ్ సెకండ్ కేస్ కమాండ్ లైన్ క్లయింట్స్, రైట్. అండ్ మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్, సారీ, గూగుల్ అని వస్తుంది, సారీ, విండో సెర్చ్లో వెళ్తాయి. కమాండ్, చూడండి, కమాండ్ లైన్ క్లయింట్ ఇక్కడ మనకు ఆప్షన్. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ పర్టికులర్ కమాండ్ వస్తుంది. అండ్ మనం ఏ పర్టికులర్ కమాండ్కి అంటే మనకు MySQLకి ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో ఆ పర్టికులర్ పాస్వర్డ్ ఇస్తే అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. వన్స్ మనకి వర్క్ అయిన తర్వాత మనం చూడొచ్చు. ఓకే. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. ఓకే. మనం హెల్ప్ అని టైప్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి హెల్ప్లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. చూడండి, మనకు కావాల్సిన కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మ్యాక్సిమైజ్ చేద్దాం. మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయమని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు, మనకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ MySQL రెఫరెన్స్ మాన్యువల్ విజిట్ కావాలనుకుంటే ఈ పర్టికులర్గా, లేదంటే ఆ, మనకు ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ఫంక్షనాలిటీ కావాలనుకుంటే ఈ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఓకే. అండ్ దెన్ మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే. ఎగ్జిట్ అని చెప్పేసామంటే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ విండో అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. గో అన్నామంటే సెండింగ్ ఏ కమాండ్ MySQL సర్వర్కి సెండ్ చేస్తున్నాం. ఓకే. హెల్ప్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. కనెక్షన్ అయినప్పుడు పర్టికులర్ దానికి కనెక్ట్ చేయడానికి. ఓకే. యూజ్ అంటే యూజ్ అనదర్ డేటాబేస్, టేక్ ద డేటాబేస్ నేమ్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సోర్స్ ఏ దాంతో ఉంది, స్క్రిప్ట్. ఓకే. ప్రింట్ అంటే మనకి ఏదైనా సరే కమాండ్ లైన్లో ప్రింట్ అవ్వాలనుకుంటే ప్రింట్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ప్రింట్ ఇచ్చేసి MySQL ఇలా ఇలా ఏదైనా సరే ప్రొవైడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ అలాగే మనకు ఏదైనా చార్ట్ సెట్స్ కానీ వార్నింగ్స్ కానీ ఏమైనా కావాలంటే ప్రతి దానికి ఉంటాయన్నమాట. ఓకే. ఇందులో మనకు షో డేటాబేస్ అని టైప్ చేస్తే అండ్ లాస్ట్లో సెమికాలన్ ప్రొవైడ్ చేసి ఎంటర్ చేయాలి. షో డేటాబేసెస్ ఎస్ అనేది లాస్ట్లో ఉంటుంది, ఒక మిస్టింగ్. ఓకే. ఆ పర్టికులర్ డేటాబేస్లో ఏవేవి ఉన్నాయో ఆ పర్టికులర్ డేటాబేస్ సంబంధించిన అన్నీ కూడా డిస్ప్లే చేస్తాయి. ఓకే. ఒకవేళ మనం ఏదన్నా వేరే డేటాబేస్ తీసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ డేటాబేస్, ఓకే, టెస్ట్ డెమో డేటాబేస్. ఓకే. ఈ పర్టికులర్ దాన్ని మనము ఆ, తీసుకొని చూడాలనుకుంటే యూస్ ఆ డేటాబేస్ నేమ్ అండ్ సెమీకోలన్. ఓకే. చూడండి, డేటాబేస్ అనేది చేంజ్డ్ అనేది వచ్చింది. ఓకే. ఓకే. షో టేబుల్స్, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ చూడండి. స్టూడెంట్ టేబుల్స్ అనేది ఉంది. ఓకే. మనకు ఆ స్టూడెంట్ టేబుల్స్లోకి మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, లేకపోతే క్రియేటింగ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎలా చేస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.